అందరికీ స్వాగతం సుస్వాగతం అండి। ఈ రోజు వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రత విధానము ఏంటి, ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలు ఏంటి అనేది చెప్తాను, చక్కగా వినండి। అయితే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। తద్వారా నా నుంచి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది, ముఖ్యంగా ధర్మ సందేహాలన్నీ కూడా అందుతాయి। కాబట్టి వీడియోలోకి వెళ్దాం। చూడండి, అమ్మవారి యొక్క వ్రత విధానము ఏంటి అనేది చూడండి, ఎలా చేయాలి। ముందుగా మీ ఇల్లంతా కూడా శుద్ధి ఉండాలి। ముందు గడప కడగండి। ఎప్పుడైనా సరే అమ్మవారి యొక్క వ్రతము చేసేటప్పుడు ముందు గడప అంటే గణపతి ఆహ్వానిస్తాడు కాబట్టి గడప కడగాలి। గడప కడిగి బాగా బొట్లు పెట్టండి। బొట్లు పెట్టేసి అలంకారణ చేసి 2 పూలు అలంకారణ చేయండి। ముందుగా మామిడాకులు కట్టండి। వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రత విధానము అంటే అమ్మవారు మన ఇంటికి ఆహ్వానిస్తున్నప్పుడు మన గడప బాగా అలంకరణతో నిండి ఉండాలి, అప్పుడు అమ్మవారు లోపలికి ఆహ్వానిస్తుంది। కింద గడపకి బొట్లు పెట్టండి గణపతికి। ఆ యొక్క గడప గణపతి, సాక్షాత్తు గణపతి కాబట్టి అలా చేయండి। తర్వాత లోపల ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి। శుద్ధి చేసుకున్న తర్వాత ఎవరైనా సరే ఆ వ్రతము చేసేటప్పుడు తల స్నానము కంపల్సరీ చెయ్యండి, ఓకేనా। తల స్నానము మాత్రం కంపల్సరీ ఆచరించాల్సిందే। ఆచరించాక ఇంకొకటి, లోపల వెళ్ళాక ఏం చేస్తారు అని అంటే టేబుల్ పెట్టుకోవాలమ్మా, ఓకేనా। సింపుల్గా టేబుల్ పెట్టుకొని దానిపైన వస్త్రం పరిచి, ముఖ్యంగా ఇల్లంతా కూడా గోమయము దొరుకుతుంది బయట, ఓకేనా। గోమయంతో ఏం చేస్తారు అని అంటే ఇల్లంతా కూడా శుద్ధి చేయండి। దాంట్లో పసుపు మరియు పసుపు నీళ్లు కలుపుకొని దాంట్లో గోమయము కలిపి దాంట్లో ఇల్లంతా కూడా శుద్ధి చేసేయండి। శుద్ధి చేసేస్తే ఇల్లంతా కూడా శుద్ధి అవుతుంది। అయిన తర్వాత వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతము చేస్తే మీకు సంపూర్ణ ఫలితం లభిస్తుంది। అలాగే ఇంకా ఏం చేయాలి అనేది తెలుసుకోండి। ముందుగా టేబుల్ ఏర్పాటు చేసుకోండి, ఓకేనా। టేబుల్ ఏర్పాటు చేసుకోండి। ముఖ్యంగా మీరు చాలా మందికి ఏంటంటే ఎలాంటి టేబుల్, దాన్ని మంచిగా ఉండాలా అనేటటువంటి ధర్మ సందేహాలు ఉంటాయి। ఏం కాదమ్మా, ఏదైనా సరే టేబుల్ అయినా సరే తీసుకోవచ్చు, వస్త్రమైనా సరే తీసుకోవచ్చు, ఏమి కాదు। మామూలుగా టేబుల్ లాంటిది పెట్టుకొని దానిపైన వస్త్రం పరిచేయండి, ఓకేనా। తర్వాత అమ్మవారి యొక్క ఫోటో కంపల్సరీ ఉండాలమ్మా, ఓకేనా। లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో మీకు ఎక్కడైనా సరే దొరుకుతుంది కాబట్టి అది తీసుకొని పెట్టేసుకోండి। పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారు అని అంటే చూడండి, ఎప్పుడైనా సరే మనము గణపతి పూజ చేయాలి। ముఖ్యంగా ఏ పూజ చేసినా సరే ముందు గణపతి పూజ చేయాలి। ఎలా చేస్తారు అంటే అలంకరణ ఎలా చేయాలి అని కూడా అడుగుతారు। చూడండి, ముందు వస్త్రం పరిచండి, దానిపైన బియ్యము పోయండి, బియ్యము పోసి దానిపైన గణపతి పూజను ఏర్పాటు చేసుకోండి। గణపతి పూజ ఎలా చేస్తారమ్మా, సింపుల్, పసుపు గణపతి తయారు చేసుకోవాలి। అలా పసుపు గణపతి తయారు చేసుకొని గణపతి పూజ సింపుల్గా మీ గోత్రనామాలు చెప్పుకొని, నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, అయినా సరే మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను, ఓకేనా। ఏం చేస్తారు, గణపతి పూజకి సింపుల్గా ఉంటుంది, పసుపు గణపతి చేసుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించి తర్వాత అమ్మవారి యొక్క పూజ చెయ్యాలి। అలా మరి ఇలా ఉండగా మరి ఇంకేం చేస్తారు అని అంటే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలమ్మా, ఉపవాసం చెయ్యాలి। అమ్మవారి పూజ అయ్యేంత వరకు మీరు ఉపవాసము చేయాల్సిందే। ఉపవాసం అయ్యాక అమ్మవారి యొక్క వ్రతము చేసుకున్న తర్వాత మీరు తినవచ్చు। ఆ రోజంతా కూడా ఒక పూట మీరు భోజనము చేయవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి। వ్రతం అయ్యాక తినండి, తప్పేమీ లేదు, ఓకేనా। ఎందుకు మనము తినము అని అంటే చూడండి, ఉపవాసం ఎందుకు చేస్తాము, అమ్మవారి దగ్గర ఉండి అమ్మవారి యొక్క కృపాకటాక్షములు పొందడానికి। భోజనంపై మనకు ధ్యాస ఉండకూడదు, అమ్మవారి దగ్గర నివసించడానికి ఉపవాసము అని అంటాం కాబట్టి దానికోసమే ఉపవాసం చేయడం జరుగుతుంది। అందుకు మనము అమ్మవారి దగ్గరే ఉండాలి ఆ రోజంతా కూడా। ఓం మహాలక్ష్మీదేవ్యై నమః, ఓం మహాలక్ష్మీదేవ్యై నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు చదువుకున్నా తప్పేమీ లేదు। ఎన్నిసార్లు చదువుకుంటే అంత ధన కనక వస్తువాహనాలు మీ ఇంట వస్తూ ఉంటాయన్నమాట। మీకు అంటే వరలక్ష్మి వ్రతము చేసుకోవడం ద్వారా ఓన్లీ మీకు ధనం మాత్రమే రాదండి, పశు సంపద, జ్ఞాన సంపద, ఇటువంటివి ఎన్నో లాభాలు ఉన్నాయి। చిన్న పిల్లలకి మంచి బుద్ధి, ఉద్యోగంలో ఆటంకాలు లేకుండా చేస్తుంది అమ్మవారు। అలాగే ఇవన్నీ కూడా మీకు అన్ని, భర్తకి దీర్ఘాయు, ఇవన్నీ కూడా తెలిసిందే। అయితే అయినా సరే చెప్పడం జరుగుతుంది, చాలా ఫలితాలు ఉంటాయమ్మా, చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు। మనము శ్రావణ మాసంలో శుక్లపక్ష అంటే 2వ శుక్రవారంలో చేసుకుంటాం।
కాబట్టి ఈసారి అయితే ఇలా చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంకా ఏం చేస్తారు అని అంటే, ఇల్లంతా కూడా శుద్ధి చేసుకున్నారు, టేబుల్ పెట్టుకున్నారు, మరి ఏ వైపు పెట్టుకోవాలి అని అడుగుతారు. అమ్మ పశ్చిమానికైనా సరే పెట్టుకోండి, లేదా తూర్పుకైనా సరే పెట్టుకోండి, తప్పేమీ లేదు. ఓకేనా, మీ పూజా గది ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టుకోండి. ఓకేనా, అక్కడ పెట్టుకొని చేసుకోండి. పూజా గది ఎక్కడ ఉంటుంది? మామూలుగా అయితే తూర్పు దిక్కు, అంటే కిచెన్ పక్కన ఉంటుంది. ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, కొంతమంది దగ్గర వేరేలాగా ఉంటుంది. వేరేలాగా ఉన్నా సరే ఏం కాదు. పశ్చిమానికైనా సరే కూర్చొని చేసుకోవచ్చు, తూర్పుకైనా సరే కూర్చొని చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. అలా చేసుకోండి. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్లో తెలపండి, చెప్తాను, చక్కగా చెప్తాను. అవన్నీ కూడా చూసి ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. తర్వాత దీపం, అఖండ దీపం మీరు పెట్టాలమ్మా. ఎందుకు అని అంటే, మనము శుక్రవారం రోజు అమ్మవారి యొక్క వ్రతము చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ డే అంత వరకు కూడా ఆ యొక్క అఖండ దీపం అనేటటువంటిది ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. అఖండ దీపం పెట్టుకొని దాంట్లో పెద్దగా ఒత్తు పెట్టేసి దాని కింద నవధాన్యాలు పోయండి. అఖండ దీపము కింద నవధాన్యాలు పోసి దానిపైన అఖండ దీపము ఏర్పాటు చేసుకోండి. ఏర్పాటు చేసుకొని దాంట్లో దీపం పెట్టండి పెద్దగా. రేపు పొద్దున వరకు ఉంటుంది. ఓకేనా, ఇది ఇలా ఉండగా తర్వాత అఖండ దీపం మాత్రం మర్చిపోకుండా పెట్టండి. ఎందుకు అని అంటే పొద్దున వరకు ఉండాలి కాబట్టి. తర్వాత మామూలుగా అమ్మవారికి ఏ టేబుల్ అయినా సరే పెట్టుకోండి అమ్మ, తప్పేమీ లేదు. లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఉండాలి. ఫోటో దానిపైన ఇంకొకటి, లక్ష్మీదేవి దగ్గర లక్ష్మీదేవికి మూర్తి ఉండదమ్మా. కొంతమంది అడుగుతున్నారు, మూర్తి లేకపోతే ఏం చెయ్యాలి పంతులు గారు, నా దగ్గర మూర్తి లేదు అని అంటే, మీరు కాయిన్ పెట్టుకోండి, తప్పేమీ లేదు. ఓకేనా, కాయిన్ పెట్టుకోండి. అమ్మవారు ఏంటంటే, మీరు మనస్సుతో చేస్తే ఎక్కడైనా సరే వచ్చేస్తుంది, దేంట్లో అయినా సరే వచ్చేస్తుంది అమ్మవారు. మనస్సుతో చేసే దీనికి నియమ నిష్ఠాలు ఏమి లేవమ్మా. మీకు శ్రద్ధ అనేటటువంటిది ఉండాలి అమ్మవారి దగ్గర, మీకు తప్పకుండా ఫలితం అనేటటువంటిది ఉంటుంది. చాలా మంది లైఫే మారిపోయాయమ్మా ఈ వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం చేయడం ద్వారా. కాబట్టి మీకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా చెప్తాను. ఇంకా ఏంటి అని అంటే, ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ముందు ఎప్పుడైనా సరే గణపతి పూజ చేయండి. ఓకేనా, గణపతి పూజ చేసిన తర్వాత అమ్మవారి పూజ చేయండి. అమ్మవారి పూజ ఎలా చేస్తారు? అమ్మవారికి పంచామృతములతో అభిషేకము చేయండి. అభిషేకము చేసిన తర్వాత ధూప దీప నైవేద్యాలు అష్టోత్తరం చేయండి అమ్మవారికి. కంపల్సరీ మర్చిపోకుండా 108 నామాలతో చేసినటువంటి అమ్మవారికి అష్టోత్తర పూజ చేసి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించండి. అది మాత్రం మర్చిపోద్దు. ఇంకొకటి, నైవేద్యాలు ఎన్ని చెయ్యాలమ్మా? 5 చెయ్యాలా, లేదంటే 10 రకాలు చెయ్యాలా, లేదంటే 21? అలా ఉండదు. అమ్మవారికి శక్తి, మీకు ఎంత శక్తి ఉంటే అంతే చెయ్యండి. చేసి అమ్మవారికి నివేదన చేయండి, సరిపోతుంది. అంతా ఇంత అని దేవుడు ఎప్పుడు కూడా, ఏ దేవుడైనా సరే చెప్పడు. అమ్మవారు ఎందుకు చెప్తుంది? కాబట్టి మీ మనస్సుతో మీ శక్తిని బట్టి ఎంత ఏం చేసినా సరే అమ్మవారు స్వీకరిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద తెలియజేయండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటి అని అంటే, మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. తద్వారా 10 మంది దగ్గరికి ఈ యొక్క వీడియో వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటి అని అంటే, నేను ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది. ఇలాంటి ధర్మ సందేహాలన్నీ కూడా చెప్తూ ఉంటాను. ఓకేనా, స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.